బోడేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర 26 కులాల జేఏసీ. నమస్కారం శ్రీరామచంద్రమూర్తి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీ వాయిస్ కొంచెం క్లియర్ ఉంది, కొంచెం వినపడుతుందా? సార్ క్లియర్ వినిపిస్తుంది. రైట్ చెప్పండి శ్రీరామచంద్రమూర్తి గారు. గత 11 సంవత్సరాలుగా నిర్విరాయంగా 26 కులాల జేఏసీ తరపున ఎక్కని గడపలేదు, తిరగని ఎమ్మెల్యే లేడు, మంత్రులు లేరు, ఎక్కడికైనా తిరుగుతూనే ఉన్నారు. కానీ మీరు మీ ప్రయత్నం ఏమీ జరగలేదనే చెప్పాలి. కానీ మీ శ్రమకు మాత్రం ఈ రోజున ప్రైమ్ నైన్ మీ సమస్యను గుర్తించి మీ యొక్క విన్నపాన్ని మన్నించి 26 కులాల జేఏసీ తరపున మీరు ఇచ్చిన విన్నపాన్ని మన్నించి మేము 26 కులాల గురించి ఈ పోరాటాన్ని గత 4 నెలలుగా మొదలుపెట్టాం. ఒక అడుగు ముందుకేసిన తెలంగాణ ప్రభుత్వం మీకు న్యాయం చేయాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా అక్కడక్కడ కూడా ఎవరికో ఏదో న్యాయం జరుగుతుంటే ఎవరికేదో మాకు అన్యాయం జరుగుతుందని అక్కడక్కడ వినపడుతున్నా కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ రిజర్వేషన్ని తిరిగి పొందాలి. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు ఈ 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శిగా మీ యొక్క కార్యాచరణ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఏంటి మీ ఆలోచన? ముందుగా నమస్కారం అండి. అలాగే ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే సార్, మేము గత 10 ఏళ్ళుగా పోరాటం చేయడం ఏంటంటే మాకు మేముగా చేయడం జరిగింది. ఎప్పుడో ఎవరో ఒకరు మాకు సాయం నిలబడడం తప్ప పెద్దగా చెప్పుకునేందుకు ఎవరు రాలేదు. కాకపోతే ఈ విషయాన్ని వెలుగులోకి తేవడం అనేది అయితే మేము గత 10 ఏళ్ళుగా వెనకబడ్డామనే చెప్పొచ్చు. అంటే అంత దేనిగా మేము ఎందుకు రాలేదు అంటే మాకు ఎక్కడ కూడా అంత అండదండలు ఏమీ లేవు ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికి. ఎప్పుడో అనాదిగా 50-60 ఏళ్ళు 70 ఏళ్ళుగా పొట్టకూటు కోసం వచ్చినటువంటి ఈ కులాలు ఇక్కడ స్థిరపడ్డాయి. సో ఇక్కడ ఏంటంటే రాజకీయంగా కానీ ఎటువంటి ప్రాతినిధ్యం లేదు ఈ కులాల్లో ఏ ఒక్కరికి కూడాను. సో దానివల్ల ఏంటంటే పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ 11వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే మీ ఛానల్ ద్వారా మా ఇష్యూని బయటకు తీసుకొచ్చి ప్రధానికాన్ని తెలియజేసేటట్టు ఈ జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేటట్టు మీరు ప్రయత్నం చేయడం అనేది నిజంగా మా 26 కులాల యొక్క అదృష్టంగానే మేము భావిస్తున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే ఇన్ని సంవత్సరాలు మేము పోరాటం చేశామో ఇటు ప్రభుత్వంతో కానీ అటు న్యాయపరంగా సుప్రీంకోర్టులో కానీ మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా వచ్చేటప్పటికి ఏంటంటే గత ప్రభుత్వం మారినప్పుడు మాకు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ మాకు జరిగిన అన్యాయానికి మళ్ళీ న్యాయం చేస్తాము, కరెక్షన్ చేస్తామని చెప్పడం అయితే చాలా సందర్భాల్లో అప్పుడు కేటీఆర్ గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ లేకపోతే చాలా మంది ఆ పార్టీకి సంబంధించిన వారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క రోజు కూడా దాన్ని ఆ హామీని నిలబెట్టుకోలేదు వాళ్ళు. దాని తర్వాత 2023 ఎన్నికల్లో వచ్చేటప్పుడు మన రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో కూడా పిసిసి అధ్యక్షుడిగా తర్వాత అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ఇచ్చినట్టు హామీ ఏంటంటే ఈ 26 కులాలకు జరిగిన అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని న్యాయం చేసి వీళ్ళకి న్యాయం చేస్తాం ఈ కులాలన్నిటికీ. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే వీళ్ళకి ఈ తప్పిదాన్ని మళ్ళీ మేము సరిచేస్తామని చెప్పేసి ఆ హామీ ఇవ్వడం, ఆ హామీ మూలంగా మేమందరం కూడా మా యొక్క ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ సమర్థిస్తూ మేము ముందుకైతే వెళ్ళడం జరిగింది. అదే రకంగా ఏంటంటే మేము ఆ రోజు చెప్పాలంటే బహిరంగంగానే మేము కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 26 కులాల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేసినట్టు కూడా చేయడం జరిగింది. అంతటి యొక్క మేము సాహసం చేసాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట డెఫినెట్ గా నిలబెట్టుకుంటారు. యువ నాయకుడు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వస్తున్నారు. చాలా ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా మేము అప్పట్లో గమనించి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కులానికి కుల సంఘాల వాళ్ళకి మేము చెప్పాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకా బీఆర్ఎస్ మాటలు నమ్మకూడదు, ఇంకే పార్టీ వెనక వెళ్ళకూడదు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది అదే వచ్చేది అదే, సో మనకి మళ్ళీ మన హక్కుని మనకి ఇచ్చేది కూడా అదే పార్టీ అని చెప్పేసి మనం అసలు నిర్ద్వందంగా మేమైతే చెప్పడం జరిగింది. అదే రకంగా మా ప్రజానీకం అంతా నడవడం జరిగింది. మీకు జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే అలాంటి అనుభవాలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఇది జరిగిన తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటారని ఇప్పటికీ మేము చాలా నమ్మకంతో ఉన్నాం. దాని అదే విధానంలో అదే పద్ధతిలో కూడా ఏంటంటే ఇవాళ బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా విరతులు తీసుకొని ఈ యొక్క దీని మీద మేము చర్యలు చేపడుతున్నాము అని చెప్పేసి
చెప్పడం, మొట్టమొదటిలో చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిలోనే ప్రజాభవన్లో ప్రజావేదిక ద్వారా మేము మళ్ళీ మా యొక్క వినతి ఇచ్చాం. దాని తర్వాత మిగతా మంత్రులు కూడా మాకు చాలా మంది అయితే ఇప్పుడు ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని చెప్పేసి ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ ముందు ఏంటంటే అంటే కమిషన్ ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో కమిషన్ చేపడుతున్న ఈ యొక్క నిర్ణయాన్ని చాలా మంది స్థానిక కులాలు అటు దాన్ని తప్పుపట్టడం లేకపోతే ఎలా కలుపుతారనడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కులాలని కొత్తగా తెచ్చి ఈ రాష్ట్రంలో కలపడం జరగట్లేదు. అది మీరు కొత్తగా రిజర్వేషన్ అడగట్లేదు, కొత్తగా కలపడం కొత్తగా రిజర్వేషన్ ఈ కులాలు ఏవి కూడా కొత్తగా రిజర్వేషన్ అడగట్లేదు. ఈ కులాలు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినవి, తెలంగాణలో అనాదిగా ఉన్నటువంటి కులాలే ఇది. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చి మేము రాష్ట్రం నుంచి వచ్చాము మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడిగే కులాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ చిన్న ఇంట్రాప్షన్ శ్రీరామచంద్రమూర్తి గారు, ఇక్కడ బీసీ ప్రజానికం కానీ బీసీ మేధావులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు రిజర్వేషన్ కొత్తగా అడగట్లేదు, పాత రిజర్వేషన్ ప్రకారం మీకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడే ఇవ్వకపోతే అక్కడే ఇవ్వకపోతే ఎక్కడికి పోతారు వీళ్ళు? అదే ఎక్కడికి పోతామనడానికి పోవడానికి ఇక్కడ స్థానికత ఏర్పరచుకున్నటువంటి ఇక పోవడానికి ఎక్కడ పోతారు? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ రోజు కూడా గత ప్రభుత్వం తీసుకున్నది ఏంటి, ఈ కులాలు తెలంగాణ కాదన్నారు. తెలంగాణ ఉన్న వాళ్ళు తెలంగాణ కాకపోతే ఏ రాష్ట్రం వల్ల అవుతారు? కరెక్ట్. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కులాలని ఏమైనా ఉన్నాయా? అసలు తెలంగాణలో ఎవరైనా ఎవరికైనా తెలుసా పని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్న పరిస్థితి ప్రతి దగ్గర ఉంది, ఒక తెలంగాణ కాదు. అలాంటప్పుడు తెలంగాణ కులాలు కాదు కలపకూడదు అనేది నినాదం అయితే కరెక్ట్ కాదు. వీటిలో మేధావులు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా కలపమని రిక్వెస్ట్ చేసిన కులాలు కూడా కాదు ఇవి. ఇంకా డీప్ గా మీరు స్టడీ చేస్తే జీవో నెంబర్ 3 ద్వారా 2014 ఆగస్టు 14న తీసేసినటువంటి ఈ కులాలు జీవో నెంబర్ 3 ద్వారా మళ్ళీ జీవో నెంబర్ 16 ద్వారా 11 మార్చి 2015లో ఈ కులాలన్నింటినీ కూడా బీసీ జాబితాలో కలిపేశారు. ఇప్పటికీ కూడా తెలంగాణ బీసీ జాబితా మీరు చూస్తే 112 కులాలు ఉండవు. తెలంగాణ బీసీ జాబితాలో 138 పాత కులాలు ప్లస్ కొత్తగా తీసుకున్న 16 కులాలు అన్ని మీకు కనిపిస్తాయి. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే జియో నెంబర్ 16 ద్వారా అంటే జియో నెంబర్ 3లో తీసేసిన కులాన్ని జియో నెంబర్ 16లో యాడ్ చేశారు, కానీ మాకు బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. సో బీసీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి మేము మా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అంతే. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే కొత్తగా కలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జియోలో ఇవాళ మీరు బీసీ లిస్ట్ తీస్తే ఆ జాబితాలో మొత్తం ఈ కులాలు ఉంటాయి. కాకపోతే ఈ కులాలకి బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఆ సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సర్టిఫికేట్ ఇప్పించండి అని చెప్పేసి మేము న్యాయపరంగా పోరాడుతున్నాం తప్ప ఇవాళ కమిషన్ కూడా మన జరిగిన సరైన విషయాల్లో కూడా మేము డిమాండ్ చేసింది అది ఒకటే. ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి గారు రాష్ట్రం విడిపోయింది ఇంచుమించుగా 1920కి పూర్వం నుంచి ఇక్కడ తెలంగాణ భూభాగంలో ఉంటూ ఇక్కడే స్థిర నివాసం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మన రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చాయి. 371D ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 15 ది ఆల్ 3 ఆర్ అప్లికేబుల్ ఫర్ ఎవరైనా స్థానికత వచ్చిన తర్వాత ఆ రిజర్వేషను మీ వరకు వస్తే 26 కులాలకి మీకు బీసీ రిజర్వేషన్ కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మా రిజర్వేషన్ కోల్పోకూడదనేది మీ వాదన. 2 ఒక్క నిమిషం బైఫరికేషన్ యాక్ట్లో కులాలని విడదీయమని కులాలలో అదే బీసీ రిజర్వేషన్లు తీసేయమని బైఫరికేషన్ యాక్ట్లో లేదు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇది నిజంగా ఒక సమస్యగా తయారవదా ఈ విధంగా చేస్తే? సార్ ఇక్కడ బైఫరికేషన్ యాక్ట్ ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే 2014లో 1 ఆగస్టు 2014న బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మెంబర్ సెక్రటరీ గారు ఒక రికమెండేషన్ పంపించారు, ఒక నోట్ పంపించారు. అదే మెంబర్ సెక్రటరీ గారు మళ్ళీ సెప్టెంబర్ లో ఒక నోట్ పంపించారు. ఇక్కడ బైఫరికేషన్ యాక్ట్ కూడా అప్లికబుల్ ఏం కాదు ఇక్కడ. మెంబర్ సెక్రటరీ ఎవరైతే పంపించారో అదే మెంబర్ సెక్రటరీ మళ్ళీ కరెక్షన్ చేసి పంపించినప్పుడు కరెక్షన్ చేసిన దాన్ని జియో నెంబర్ 16 ద్వారా కరెక్షన్ అమెండ్మెంట్ చేసేశారు. సో ఇక్కడ యాక్ట్ కూడా మనం ఆర్టికల్ కూడా చూడాల్సిన అవసరం లేదు. బైఫరికేషన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ ఇక్కడ ఇంపాక్ట్ అయితే ఉండదు సార్. సో ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనా బీసీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు వీటికి కలపకూడదు అంటే కలపకూడదన్నా మీరు ఆల్రెడీ కలిపేసే ఉంది జాబితాలో. ఓన్లీ మా డిమాండ్ సర్టిఫికేట్ నెంబర్ డిమాండ్ చేస్తున్నాం. అయితే దీని మీద మేమేం పోరాడుతున్నాం అంటే ఇవాళ ప్రభుత్వంతో కానీ ముఖ్యమంత్రి గారితో కూడా ఇవాళ మేము కొద్ది రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారితో పర్సనల్ గా మేము కలుపుతాము.
మా డిమాండ్ సార్, మీరు ఇచ్చిన హామీ 4 రోజులు అన్నారు, ఇక్కడ సంవత్సరంన్నర పాటు గడిచిపోయింది. Yes. సో ఖచ్చితంగా మమ్మల్ని చేయకపోతే మళ్ళీ ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూడా నిందించాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి Okay. మేము చెప్పబోతున్నాం. అలాగే ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు సంప్రదిస్తున్నాం. ఇంకొక మా డిమాండ్ నుంచి ఇంకా తీవ్రం చేయడానికి మా యొక్క జేఏసీ ముందుకైతే నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఓకే